మా డాడీ బజ్జీ రాస్తాడు, మాస్టర్ అన్నమాట. మనీ కూడా అంత అవైలబుల్ లో లేవు. ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఆ మనీ హెల్ప్ అవుతున్నాయి. బుక్స్ కొనడానికి కన్నా బ్యాగ్, షూస్ కి, యూనిఫామ్ కి అంతా హెల్ప్ అవుతుంది. ఇదివరకంటే ఒకళ్ళకి వేస్తారు అని కూడా నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు ఇద్దరికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. తల్లికి వందనం 26,000 పడిందండి. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్. ఈ 13,000 మాకు పడింది సార్. మాకు ఒక పాప అండి. నేను చేసేది చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ₹1 ₹2 కాదు, మొత్తం 39,000. 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు, మా ఇద్దరికి చదువుకి ఉపయోగమైన డబ్బులు ఇచ్చినందుకు. నీకు పడిందా తల్లి వందనం? పడింది అంకుల్, 13,000 పడింది. పడితే ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉంది. మా డాడీ మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నాకు 13,000 పడడం వల్ల. ప్రెసెంట్ మా డాడీ బ్యాక్ బోన్ పెయిన్. మా డాడీ బజ్జీ రాస్తాడు, మాస్టర్ అన్నమాట. మనీ కూడా అంత అవైలబుల్ లో లేవు. ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఆ మనీ హెల్ప్ అవుతున్నాయి. బుక్స్ కొనడానికి కన్నా బ్యాగ్, షూస్ కి, యూనిఫామ్ కి అంతా హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ మీకు గవర్నమెంట్ మీకేం చెప్తాం? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి థ్యాంక్స్. పడతాయని అనుకోలేదు కానీ పడినాయి 13,000. థ్యాంక్స్ ఫర్ ద గవర్నమెంట్. డబ్బులు పడినాయమ్మా? పడినాయి సార్. ఎంత పడింది? 26,000 ఇద్దరికి, బాబుకి పాపకి ఇద్దరికి కలిపి పడినాయి. ఇప్పుడు 26,000 పట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సార్. మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఇప్పుడు వర్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకంటే ఒకళ్ళకి వేస్తారు అని కూడా నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు ఇద్దరికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. ఇద్దరికి పని చాలా ఆనందపడుతున్నాం. నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబుకి ధన్యవాదములు సార్. మాది దిక్కురాలండి. మాకు 2 పిల్లలు, మగపిల్లాడు, ఆడపిల్ల. 6th, 5th చదువుతున్నారు. తల్లికి వందనం 26,000 పడిందండి. అమ్మ సంతోషంగా ఉందా? అంటే బాబు గారు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తానని ఆయన అన్నమాట ప్రకారం చెప్పడమ్మా. మీ మనవాళ్ళిద్దరికి తల్లికి వందనం పడింది. మనవరాలకి తల్లికి వందనం పడిందండి. మాకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు దొరికింది ఈ 2 పిల్లలకి వేయటం వల్ల. ఇంతకు ముందు ఒకే పిల్లలకి వేసారు కాబట్టి ఇంకొకరికి కొంచెం కష్టమయ్యేది. ఇప్పుడు 2 పిల్లలకి వేసారు కాబట్టి మాకు హ్యాపీగానే ఉంది. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్. ఈ 13,000 మాకు పడింది సార్. మాకు ఒక పాప అండి. ఒక పాపకి 13,000 పడిందండి. ఆ 13,000 పడటం వల్ల మాకు రావడం వల్ల కొంచెం ఈ ఫీజులని, పుస్తకాలని కొంచెం బర్డెన్ తగ్గింది సార్. ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అలాగే ఈ డబ్బులు మాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే అనుకోలేదు సార్. 2-3 ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారని అనుకోలేదు. కానీ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు సార్. ఆయన అమలు బాగా చేశారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. నాకు 3 పిల్లలండి. ఈ 3 పిల్లల్లో మొత్తం 2 పిల్లలు గవర్నమెంట్ స్కూలే. మా అమ్మాయి రాధన గవర్నమెంట్ కాలేజ్లో చదువుతుంది. నేను చేసేది చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ₹1 ₹2 కాదు, మొత్తం 39,000. 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పలేము. మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం, కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం. కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే 5:15 మెసేజ్ ఇలా వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు నాకు 3 నెలల జీతం వాళ్ళు ఒక్క రోజులో వచ్చిందంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే. నేను చిన్న సెక్యూరిటీ జాబ్ అండి చేసేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎందుకంటే ఆ చెప్పిన మాట ప్రకారం చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. దానివల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని నాకు 4 పిల్లలకి నాకు 60,000 అందింది. జై చంద్రన్న, జై తెలుగుదేశం. ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి. రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. తల్లి వందనం పడటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికి పడింది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, ఈ గవర్నమెంట్ దయ వల్ల ఇద్దరికి పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కొంచెం బర్డెన్ తగ్గింది. పిల్లలకి బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, వాటి కానీ. అసలు ఎలక్షన్ లో తల్లి వందనం ఇస్తామన్నారు. అసలు 1 year లోపు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మేము అనుకోలేదు. ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి. బాబు గారి దయ వల్ల ఇద్దరికి పడింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. తల్లికి వందనం పడిందమ్మా? తల్లికి వందనం 2 పిల్లలకి పడిందండి. మామూలుగా స్కూల్లో ఫ్రీ బుక్స్
బ్యాగులు ఫుడ్ మంచి ఫుడ్ అన్ని ఇచ్చినా గానీ పిల్లలకి ఇలా తల్లికి వందనం కింద అమౌంట్ పడటం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి కూడా చాలా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఈ ఆర్థికంగా మామూలు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నారా చంద్రబాబు గారు చెప్పిన రీతిగా మాకు తల్లి వందనం వేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి ప్రభుత్వం గాని వారి పరిపాలన గాని వారు చేసిన మంచి పనులు గాని మాకు బాగా నచ్చినాయండి. అనుకున్నారమ్మా అంటే అందరూ ఎగతాళి చేశారు చాలా వరకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నీకు 15,000 నీకు 15,000 అని మోసం చేస్తున్నాడు అది అని చెప్పన్నారు. కానీ ఈ రోజున మీకు డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయమ్మా? మీకు మెసేజ్ వచ్చిందా? డబ్బులు పడతాయని కూడా నేను అనుకోలేదు. అకౌంట్ చెక్ చేసుకుంటే ఇద్దరు పిల్లలకి 13,000 కలిపి 26,000 పడినాయండి. అసలు మేము అనుకోలేదు ఇలా మా అకౌంట్ కి డబ్బులు పడతాయని. మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు ఇద్దరు విశ్వశాంతి స్కూల్లో చదువుతున్నారండి. గత ప్రభుత్వంలో మా పాపకు ఒక్కదానికే డబ్బులు పడినాయి, ఈ ప్రభుత్వంలో మాత్రం మా ఇద్దరు పిల్లలకి డబ్బులు పడినాయి అని మా స్కూల్లో ఈరోజు చెప్పారండి. చాలా సంతోషంగా ఉన్నాం మా కుటుంబం అంతా కూడా. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారికి. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు మా ఇద్దరికి చదువుకి ఉపయోగమైన డబ్బులు ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విశాలక్షి. మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, మాది అమర్తూరు గ్రామం. నాకు ఇద్దరు పిల్లలండి. గత ప్రభుత్వంలో ఒక పిల్లకే పడింది అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇద్దరు ఆడపిల్లలకు పడింది. చంద్రబాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి, నక్క ఆనంద్ బాబు గారికి ధన్యవాదాలు.